తులారాశి. అమ్మ, ఈ రోజు తులారాశి వారికి ఎలా ఉంది? ముఖ్య అంశాలలో గృహ వాహనాలకు సంబంధించిన విషయాలు, స్థిరాస్తుల విషయాలు, గృహ సౌకర్యాల విషయాలు, మానసిక ప్రశాంత విషయాలు మొదలైన వాటి మీద దృష్టి సారిస్తారు. ఇంటీరియర్ డెకరేషన్ విషయంలో అధిక శ్రద్ధ తీసుకుంటారు. నూతన మార్పుల కొరకు ప్రయత్నాలు చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అయితే ఆ విషయంలో విద్యార్థులకు విద్యాపరమైన విషయంలో కూడా అభివృద్ధికరంగా ముందుకు పెడతారు. పోటీల్లో ప్రత్యర్థుల మీద విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళే విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యాపరంగా నూతన మార్పులు, అవకాశాలు, సంతృప్తినిచ్చే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. కుటుంబ సభ్యుల సహకారంతో విద్యాపరమైన అభివృద్ధిలో మంచిగా ముందడుగు వేసే అవకాశం ఒకటి కనబడుతోంది. అదేవిధంగా వృత్తిలో కూడా వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలించే అవకాశం కనబడుతోంది. సజ్జన సహకారం, మంచి స్థాయిలో వ్యక్తులు చక్కగా సహకరించడం, అన్ని విధాల ముందడుగు వేయడానికి అవకాశాలు లాంటివి ఒకటి కనబడుతోంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సామర్థ్యాలు, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ ఆగిన పనులని పూర్తి చేసుకుంటూ మంచి సామర్థ్యంతో ముందుకు పెడతారు. ఆలోచనలు అనుకూలిస్తాయి. జ్ఞాపక శక్తిని పెంపొందించుకుంటారు. ఆగిన పనులు చాలా వరకు ముందుకు వెళ్ళడానికి మీరు అధికంగా కృషి చేస్తారు. అయినప్పటికీ కూడా మీ వ్యక్తిగత ఆరోగ్య విషయం, అదేవిధంగా మీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకునే విషయం మొదలైన విషయాల్లో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందడుగు వేయడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా వ్యక్తుల యొక్క సహకారం ఆశించిన స్థాయిలో మీకు లభ్యం అయినా కాకపోయినా సామాన్యమైన ఫలితాలే అయినప్పటికీ కూడా మీరు మీ స్వయం కృషితో ముందుకు వెళ్ళడానికి విశేషంగా ప్రయత్నాలు చేసే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. అదేవిధంగా దైవ సంకల్పం, అనుకూలతలు అన్నీ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక పర్యటనలు చేయడానికి కూడా ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం ఉంది. వృశ్చిక రాశి. అమ్మ, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? కుటుంబ సభ్యుల కొరకు, కుటుంబ వాగ్దానాల కొరకు ధనాన్ని ఆకస్మికంగా ఖర్చు పెట్టే అవకాశాలు, వాగ్దానాలు నిలబెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, కొత్త ప్రదేశాల్లో ఆహార స్వీకరణ కోసం ప్రయత్నాలు చేయడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా ఒకటి భావించవచ్చు. అదేవిధంగా పూర్వపు గృహాన్ని పునరుద్ధరించడానికి, లేకపోతే వాహనాలకు సంబంధించి, స్థిరాస్తులకు సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి, గృహ వాతావరణాన్ని అనుకూలంగా మరల్చుకోవడానికి, తల్లి యొక్క విషయాల్లో శ్రద్ధ తీసుకోవడానికి, గృహ ఆదాయం కొరకు ఆలోచనలు చేస్తారు. కుటుంబ సభ్యులతో, సన్నిహితులతో చర్చలు జరిపి అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు.